Hello, my dear student. Today I discuss about aptitude. This is the uh, arithmetic. This is the we have discussing present number systems. So number system and divisibility for rules. Okay, this is the important topic in arithmetic. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు అర్థమెటిక్ పైన ప్రాబ్లమ్స్ అని అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మనకు అర్థమెటిక్ రీజనింగ్ పైన మనకు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్ ద నంబర్ సిస్టమ్. సో ఈ నంబర్ సిస్టమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు దాదాపుగా 20 చాప్టర్స్ దాకా మనకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. వీటన్నిటిని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఓకే, ప్రజెంట్ ఐఎమ్ డిస్కస్ నంబర్ సిస్టమ్ అండ్ డివిజిబిలిటీ రూల్స్. ఓకే, you see we have the so many types of numbers. The one of the natural numbers. So natural numbers means you see the natural numbers. Natural numbers అంటే మనం n తో రిప్రజెంట్ చేస్తాం. The natural numbers are represented by n. Here we are calling 1 2 3 4 5 6. Those are the natural numbers. Okay, అంటే natural numbers అంటే 1 2 3ని 4 5 ఇలాగా మనం తీసుకుంటూ వెళ్తే వాటిని ఏమంటారంటే న్యాచురల్ నంబర్స్ అంటారు. ఒకవేళ మనము జీరోని ఈ న్యాచురల్ నెంబర్స్తో కలిపి రాసినట్లయితే అంటే ఏమి 0 1 2 3 4 5 6 ఇలాగ రాసుకున్నట్లయితే వాటిని ఓల్ నంబర్స్ అంటారు. ఓల్ నంబర్స్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తారు. చూడండి ఇక్కడ 0 1 2 3 4. ఓకే, నెక్స్ట్ అది ఒక నెగిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ నెంబర్స్ అంటే ఏమి -3 -2 -4 -5 ఇలాగ నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, వీటిని నెగిటివ్ నెంబర్స్ అంటారు. సో ఈ ఓల్ నంబర్స్ మరియు నెగిటివ్ నంబర్స్ రెండు కలిపి రాయగా దాన్ని ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారు. ఏమంటారు? ఇవి ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై జెడ్ ద లెటర్ -3 -2 -1 0 1 2 3 ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే డివిజన్, అంటే డెసిమల్ పాయింట్స్ వచ్చే విధంగా ఉంటాయి. అంటే 1/2 1/2ని డివైడ్ చేసేమో 0.5 కదా. సో డెసిమల్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 3/8 5/13 ఇలాగా ఉన్నట్లయితే వాటిని ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ అంటే క్యూతో రిప్రజెంట్ చేస్తారు. స్మాల్ p బై స్మాల్ క్యూ. క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే క్యూ 0 అయిందనుకోండి ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి p/q రూపంలో ఉండాలి. ఇలా ఉంటే వాటిని ఏమంటారంటే రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే √2. దీనికి 2కి పర్ఫెక్ట్ రూట్ లేదు కాబట్టి √2 కానీ √3 √5 π ఈ ఇలాంటివన్నీ కూడా మనం ఇర్రేషనల్ నంబర్స్ కింద తీసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే -π -3 -1/2 0 1 √2 ఇవన్నీ కూడా రియల్ నంబర్స్ అంటారు. రియల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఆర్. సో సింపుల్గా మనకు రాసుకోవాలనుకుంటే చూడండి, న్యాచురల్ నంబర్స్ 1 2 3, ఓల్ నంబర్స్ 0 1 2 3, ఇంటీజర్స్ అంటే -3 -2, రేషనల్ అంటే p/q రూపంలో ఉండాలి. b నాట్ ఈక్వల్ టు 0 కావాలా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అనమాట. అంటే π కానీ ఈ కానీ √2 √3 ఇవన్నీ. అది ఒక √4 తీసుకున్నాం అనుకోండి 4 స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి √4 అయ్యే అవకాశం ఉండదు అనమాట ఇర్రేషనల్ నెంబర్స్. అదేవిధంగా రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఆర్ అనమాట. ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇమాజినరీ అంటే ఐ అనే నెంబర్ వచ్చినట్టు, అంటే ఐ అంటే అయోటా అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే మనకు ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నంబర్స్ అనమాట. అంటే ఏమి 2i 3i 4i ఈ విధంగా ఇలా ఉన్నట్లయితే దాన్ని ఇమాజినరీ నెంబర్ అంటారు. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అంటే ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ రెండు ఉన్నట్లయితే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. సో కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యు సీ ద కాంప్లెక్స్ నెంబర్ సి. రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ రెండు ఉండొచ్చు అనమాట. అలా 2 నెంబర్స్ కాంబినేషనే మనకు కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ అనమాట. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ వీ హ్యావ్ ద సో మెనీ టైప్స్ ఆఫ్ డివిజిబుల్ రూల్. సో మనకు 1 to 20 వరకు మనం డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోగలిగితే మనం ఏ విధంగా మనం డివైడ్ చేయకుండానే వాటి యొక్క సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ యూ సీ అండ్ లిజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 యొక్క డివిజిబిలిటీ రూల్ గురించి మాట్లాడదాం. ఓకే, 2 యొక్క డివిజిబిలిటీ చూడండి. ఇక్కడ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే 2తో డివైడ్ కావాలంటే ఇఫ్ ద అట్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్. అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ అయినట్లయితే అప్పుడు 2తో ఆ నంబర్ అంతా డివైడ్ చేయబడుతుంది. అంటే ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్గా 78 తీసుకున్నాం అనుకోండి. సో యూ సీ ద వన్ ఎగ్జాంపుల్ 78. దీనిలో ఇది ఫస్ట్ నెంబర్, ఇది లాస్ట్ నెంబర్ అనమాట. సో ఈ 8 అనేది 2తో డివైడ్ చేయగలిగితే అది డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 అంటారు. అంటే లాస్ట్ నెంబర్ డివైడ్ చేయబడితే అప్పుడు టోటల్గా ఈ 78 2తో డివైడ్ చేయబడుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు జీరోగా లాస్ట్ నెంబర్ 0 ఉందా చూడండి. ఇక్కడ 0, 2, 4, 6, 8, 10, 12 ఇలాగ తీసుకోవచ్చు అనమాట. అంటే లాస్ట్ నెంబర్స్ ఈ నెంబర్స్ ఉన్నట్లయితే మనకు 2తో డివైడ్ చేయబడతాయి అనమాట. అంటే 3, 4, 7, 0. ఓకే, ఈ లాస్ట్ నెంబరు ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే ఈ లాస్ట్ నెంబర్ 0నే కాబట్టి మనకు ఈ 2తో డివైడ్ చేయబడుతుంది. కాబట్టి టోటల్గా ఈ నెంబర్ 3, 4, 7, 0 2తో డివైడ్ చేయబడితే ద రిమైండర్ అనేది 0 వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే రిమైండర్ అనేది 0 వచ్చినట్లయితేనే డివిజిబుల్ రూల్ సాటిస్ఫై అయినట్టు. అంటే కాబట్టి లాస్ట్ నెంబర్లో మనకు 0 కానీ లేదా 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే డివిజిబుల్ రూల్ అవుతుంది. మనకి ఆడ్ నెంబర్స్ అంటే తెలుసు, 1, 3, 5 తీసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8, ఓకే, 10, 12, ఓకే, 14 ఇలాగా అప్ టు సో ఆన్. ఓకే, నెక్స్ట్ వీడియోకి ఎగ్జామ్ చూడండి. ఇక్కడ మీరు డివిజిబుల్ రూల్ ఫర్ 2 తీసుకున్నట్లయితే ఈవెన్ నంబర్ ఆర్ డివిజిబుల్ బై 2తో డివైడ్ కావాలి. చూడండి, ఇక్కడ 2తో డివైడ్ చేయొచ్చు, 4ని చేయొచ్చు, ఒకవేళ చివరిలో అనుకుంటే 0ని, అలాగే ఇక్కడ 8ని. ఓకే, ఇక్కడ 9 ఉంది చూడండి. ఇక్కడ 9 ఉందంటే ఇది డివైడ్ కాదనమాట. ఓకే, 8 డివైడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి డివిజిబుల్ బై 3 అనమాట. ఓకే, చూడండి, డివిజిబుల్ బై 3, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3 అనమాట. అంటే మనకి ఏదైతే నంబర్ ఇస్తాడో ఆ నంబర్స్ అన్నీ కూడా యాడ్ చేసి 3తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అది డివిజిబిలిటీ బై 3 అవుతుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా నంబర్ని 3తో డివైడ్ చేసుకోవచ్చు. సో యూ సీ ఈజ్ ద నంబర్ 135 ఈజ్ డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేస్తే అంటే 1 + 3 + 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకు 9 వస్తుంది. అప్పుడు 3తో డివైడ్ చేయండి. ఈ 9ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది మనకు 0 వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ డివిజిబిలిటీ. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, divisible by 4, divisible rule. A number is divisible by 4 if the last 2 digits are divisible by 4 అనమాట. అంటే డివిజిబిలిటీ రూల్ 4 కావాలనుకుంటే మనకి ఏదైతే నంబర్ ఇస్తుందో ఆ నంబర్లో చివరి 2 నంబర్స్ని 4తో డివైడ్ చేస్తే 0 వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే డివిజిబుల్ బై రూల్ బై 4 అవుతుంది అనమాట. ఓకే, యూ సీ ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 ఉందనుకోండి. ఇది ఫస్ట్, సెకండ్, లాస్ట్ 2 నంబర్స్ కదా. ఈ 2 నంబర్స్ అంటే 20ని 4తో డివైడ్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది. అంటే 4 డివైడ్ చేస్తే 5. సో డివైడ్ అవుతుందా లేదా? సో 20ని 4తో డివైడ్ చేస్తే 5 వచ్చేస్తుంది. సో కాబట్టి లాస్ట్ నెంబర్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలా. వచ్చినట్లయితే అప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ divisibility by rule 5. A number is divisible by 5 if the last digit is 0 or 5. అంటే divisible rule by 5 అంటే మనం ఏదైనా ఒక నంబర్ని అంటే ఆ నంబర్ 5తో డివైడ్ చేయబడాలి అనుకున్నట్లయితే మనకు చివరిలో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే అప్పుడు అది డివిజిబుల్ బై 5 అవుతుంది అనమాట. అంటే 5తో డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉంది 615 ఉంది. అంటే ఇక్కడ 5 అన్నా ఉండొచ్చు, 5 ప్లేస్లో 0 అయినా ఉండొచ్చు. ఈ 2 నంబర్స్లో ఏది ఉన్నా కూడా అంటే 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే 5తో డివైడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ నంబర్స్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి అప్పుడు 5 ఈజ్ సాటిస్ఫైడ్, డివిజిబుల్ బై 5 అనమాట. ఓకే, 5తో డివైడ్ చేసుకోవచ్చు. ఎస్, యూ సీ ద అనదర్ రూల్, divisibility rule for 6. Okay, 6. A number is divisible by 6 when it is divisible by 2 and 3, the prime numbers. Okay,
చూడండి ఇక్కడ మనకు 6 అంటే వీటికి ఫ్యాక్టర్స్ ఏమి 2 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. సో కాబట్టి 2తోనూ 3తో రెండింటితోనూ నంబర్స్ డివైడ్ అయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే డివిజిబుల్ రూల్ బై 6 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 408 ఉందనుకోండి, అండ్ ఈవెన్ నెంబర్. సో 2తో సాటిస్ఫై అవుతుంది, అంటే 2తో డివైడ్ చేసుకోవచ్చు 8. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది 8 + 0 + 4 అంటే 3 రూల్ ఏదైతే డివిజిబుల్ బై 3 ఏ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ తీసుకున్నట్లయితే అంటే ఏమి అన్ని యాడ్ చేసి 3తో డివైడ్ చేయబడితే రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అప్పుడు సాటిస్ఫై అనమాట. అంటే ఇక్కడ 6లో 2, 3 ఉంటాయి కాబట్టి 2 రూలు ఎలా ఉంది, 3 రూలు రెండు కూడా అప్లై సాటిస్ఫై అయితే అప్పుడు డివిజిబిలిటీ ఆఫ్ రూల్. ఓకే, సో కాబట్టి 4 + 8 అంటే 12 వస్తుందా, 12 3తో డివైడ్ చేసుకుంటే రిమైండర్ వస్తుంది, అంటే 3 4 12 అవుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ సాటిస్ఫై అనమాట. సో కాబట్టి డివిజిబుల్ రూల్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, సో కాబట్టి అది డివిజిబుల్ రూల్ అంటే 6 అంటే. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. A divisibility rule by 9. A number is divisible by 9 if the sum of the digits is divisible by 9. అంటే 9ని మనం 3² రాసుకోవచ్చు, అంటే 3 × 3 రాసుకుంటాం. 3 × 3 రాసి ఏమొస్తుంది మనకి 9 వస్తుంది. కాబట్టి అంటే 3తో డివైడ్ చేసేది ఏదైతే నెంబర్ ఉందో, అంటే ఏమి 3తో డివైడ్ చేయాలంటే అన్నీ యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చినట్లయితే దాని డివిజిబుల్ రూల్ బై 9 అవుతుంది. సో 9లో 3 ఏముంది మనకు 3 × 3 రాస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 9తో డివిజిబుల్ కావాలంటే ఇప్పుడు 963 ఉంది. 963ని ఫస్ట్ అంతా యాడ్ చేయండి. 9 + 6 + 3 యాడ్ చేస్తే 18 వస్తుంది. తర్వాత 9తో డివైడ్ చేయండి, చేస్తే ఏమొస్తుంది 2 వచ్చేస్తుంది. సో పూర్తిగా మనకు 0 అయ్యే అవకాశం వస్తుంది అనమాట రిమైండర్. సో కాబట్టి సాటిస్ఫై అయిందా. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ ద divisible 9 అనమాట. ఓకే, you see the another example. For example, you see another example. ఇక్కడ 5 4 4 5 అంటే 5 + 4 + అంత యాడ్ చేయండి. ఓకే, 60 18 9తో డివైడ్ చేస్తే 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ డివిజిబుల్ రూల్ బై 5, డివిజిబుల్ రూల్ బై 5 అనమాట. ఓకే, చూడండి, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10 ఇట్ ఈజ్ ఎండ్స్ ఇన్ ఏ 0. అంటే ఏదైనా ఒక నంబర్లో మనకు చివరిలో 0 గిన్ ఉన్నట్లయితే 10తో డివైడ్ చేయబడుతుంది అనమాట. సో కాబట్టి దాన్ని డివిజిబిలిటీ రూల్ బై 10 అంటారు. ఓకే, సో 10తో డివైడ్ చేయాలంటే చివరిలో ఏముండాలి మనకి 0 ఉన్నట్లయితే డివిజిబుల్ రూల్ బై 10 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7630 అన్నాడు, అంటే చివరిలో 0 ఉందా లేదా. సో చివరిలో 0 ఉంది కాబట్టి మనం డివైడ్ చేసుకోవచ్చు, అంటే 10తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివిజిబుల్ బై 10 సూట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై టెస్ట్ బై 7 అనమాట. 7తో డివైడ్ చేయాలంటే మల్టిప్లై లాస్ట్ డిజిట్ బై 2, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద నంబర్. ఇఫ్ ఆన్సర్ ఈజ్ 0, మల్టిపుల్ ఆఫ్ 7, దెన్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఓకే డివిజిబుల్ బై 7 అనమాట. ఓకే, 7తో డివైడ్ చేయబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రాబ్లం చూడండి, లాస్ట్ నెంబర్ అంటే ఇదే కదా 4. ఓకే, 4 × 2తో మల్టిప్లై చేయాలి, అటు 4 2 ఏమవుతుంది 8 అవుతుంది. ఓకే, తర్వాత రెస్ట్లో ఉన్న నెంబర్స్ ఏమి 15 ఉంది. సో ఆ 15లో మన లాస్ట్ నెంబర్ 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం రావాలి 7 వచ్చినట్లయితే అప్పుడు టెస్ట్ ఫర్ డివిజిబుల్ బై 7 అనమాట. అంటే 7తో డివైడ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఎనీ ప్రాబ్లం మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రెస్ట్లో నెంబర్ ఏమి 67, లాస్ట్ నెంబర్ ఏముంది మనకి 2 అనమాట. సో 2 × 2 అంటే 4 అవుతుంది. 67 - 2 2 4 63. ఓకే, మళ్ళీ దీన్ని 7తో డివైడ్ చేసుకోవచ్చు. 7తో అవుతుందా. ఓకే, సో ఈ విధంగా మనం డివిజిబుల్ రూల్ అనేది అప్లై చేస్తాం. ఓకే, 7తో డివైడ్ చేయబడుతుందా లేదు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ బై 11, అట్లీస్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 11. అంటే ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసినట్లయితే ఆల్టర్నేటింగ్ సమ్ అనమాట, అంటే ప్లస్ మైనస్
చేసి మనం 11తో డివైడ్ చేయగలిగినట్లయితే ఏమి అప్పుడు డివిజిబుల్ బై 9 అవుతుంది. ఓకే, యు సీ ద 11 ఇప్పుడు 781 ఉందనుకోండి. ఓకే, 7 ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఈ లైన్ మైనస్ కాదు, ఇది ప్లస్ మైనస్ అన్నది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా తీసుకుంటూ వెళ్తాం. అటు మైనస్ 8 ప్లస్ 1 అంటే 0 వస్తుంది. సో కాబట్టి 7 ప్లస్ 1 మనకేమొస్తుంది 7 మైనస్ 8 0 వస్తుంది. కాబట్టి 781 ఈజ్ డివిజిబుల్ బై 11. సో 11తో డివైడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, లాస్ట్లో 1 వచ్చినా డివిజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 34859 అన్నాడు. అంటే ఫస్ట్ది ప్లస్ తీసుకోవాలి, రెండోది మైనస్, ప్లస్ మైనస్ తీసుకోండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు ప్లస్ అన్నీ తీసుకున్నాం అంటే 3 ప్లస్ 8 ప్లస్ 9 మైనస్ 4 -5 చేస్తే 11 వచ్చిన 11తో డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది డివిజిబుల్ రూల్ బై 11. ఓకే, నెక్స్ట్ యు సీ ద డివిజిబుల్ రూల్ by 8 అనమాట. The number is divisible by 8 if the last 3 digits are divisible by 8. లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు 8తో డివైడ్ చేయబడినట్లయితే 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చినట్టు అనుకోండి, అప్పుడు డివిజిబుల్ బై 8 అనేది మనకు సక్సెస్ అయినట్టు. ఓకే, సో కాబట్టి 8లో ఫ్యాక్టర్స్ ఏం తీసుకోవచ్చు, 4 × 2 రాసుకోవచ్చా. సో 4తోనూ డివైడ్ చేయబడాలి, నెక్స్ట్ 2తోనూ డివైడ్ చేయబడాలి. ఆ 2 నెంబర్స్తో డివైడ్ చేయబడితే లాస్ట్ నెంబర్ అప్పుడు ఏమవుతారంటే ఇది మనకు 4th రూల్ ఏదైతే ఉందో డివిజిబుల్ రూల్ 4, డివిజిబుల్ రూల్ 2, ఈ 2 రూల్స్ సాటిస్ఫై అయినట్లయితే అప్పుడు 8తో అది సాటిస్ఫై అయినట్టు అనమాట. ఓకే, చూడు 1600 కానీ ఇక్కడ 800 కానీ 2తో డివైడ్ చేయబడతాయి. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 12 అనమాట. సో 12ని ఏం రాసుకోవచ్చు, 3 × 4 రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది 3 × 4. 3 × 4 తీసుకుంటే ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. అంటే 3 రూల్ ఏదైతే ఉందో అదే 4 రూల్ రెండు కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఆ నంబర్ ఇది అయింది అనుకోండి, డివైడ్ చేయబడింది అనుకోండి, రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ద డివిజిబుల్ టెస్ట్ బై ద 12 సక్సెస్ అయినట్టే. ఓకే, కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా మనం 3 రూల్ ఎలా ఉంటుంది, 3 రూల్ అంటే నంబర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాం. ఇచ్చిన నెంబర్ 6 + 4 + 8 యాడ్ చేస్తాము. వచ్చిన టోటల్ని 3తో డివైడ్ చేస్తాము. చూడండి, 3తో డివైడ్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకు 3 × 1 = 3 6. ఓకే, 0 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు 4తో కూడా కావాలి. సో 4 అంటే ఏమి, లాస్ట్ నెంబర్స్ ఏవైతే ఉందో దాన్ని 4తో డివైడ్ చేయాలి. అంటే 48/4 12 వస్తుంది. సో కాబట్టి 4తో కూడా సక్సెస్ అయింది. సో 3 4 మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. కాబట్టి 12లో ఈ 3 రూల్ అండ్ 4th రూల్ రెండు కూడా సాటిస్ఫై అయినట్లయితే అప్పుడు 12తో డివైడ్ చేయబడుతుంది గివన్ నంబర్. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ రూల్ టెస్ట్ బై ద 14. సో 14 ఏం రాసుకోవచ్చు, 7 × 2 రాసుకోవచ్చు. చెక్ ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఒరిజినల్ నంబర్ ఈజ్ ఆడ్ ఆర్ ఈవెన్. ఇఫ్ ద నంబర్ ఈజ్ ఆడ్ దెన్ ద నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్. ఓకే, బై 14 ఇఫ్ ద నంబర్ ఈజ్ ఈవెన్ దెన్ అప్లై ద డివిజిబుల్ ఆర్ ఫర్ ద 7. ఓకే, ఇప్పుడు మనకు 14 ఉంది కదా, 14 7 × 2 రాసుకోవచ్చు. సో 2తో డివైడ్ చేయబడే రూల్ ఏదైతే ఉందో 2తో డివైడ్ చేయాలంటే మనకి ఏమొస్తాయి, లాస్ట్లో వచ్చి ఈవెన్ నెంబర్ ఉండాలి. సో 2తో డివైడ్ చేయబడుతుంది. ఓకే, 7th రూల్ ఏదైతే ఉందో 7th రూల్ కూడా ఈ 2 7 కానీ 2 కానీ రెండు కూడా సాటిస్ఫై అయినట్లయితే ఇచ్చిన నెంబరు అది డివిజిబుల్ బై 14కి సాటిస్ఫై అయినట్టు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా 1232 ఉంది, లాస్ట్లో చివరిలో 2 అనే నెంబర్ ఉంది కదా, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో సాటిస్ఫై అవుతుంది అనమాట. అట్లాగే 7 చూడండి, 7 ఏం చేస్తాం, 7లో చేయాల్సింది ఏమి, ఫస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టెంట్గా పెడతారు, లాస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తారు, 119 వస్తుంది అనమాట. అప్పుడు 7తో డివైడ్ చేసినాం అనుకో ఈ నెంబర్ని, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి డివిజిబుల్ బై 7 సాటిస్ఫై అవుతుంది. సో ఈ 2ను 7 రెండు సాటిస్ఫై అయినట్లయితే అటు 14తో సాటిస్ఫై అయినట్టు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డివిజిబుల్ బై 14 అనమాట. ఓకే, you see the divisibility, the multiplying 4 to last digit and add the remaining digits. If the result is divisible by 13, then it is also divisible by 13. Apply the rule over and over again as this. Okay, for example 169 ఉందనుకోండి,
ఫస్ట్ రెస్ట్లో నంబర్స్ 1 6 అనమాట. లాస్ట్ నెంబర్ని ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. ఏం చేస్తాం, 7లో ఏదైతే చేస్తాం, 7లో 2తో మల్టిప్లై చేస్తాం, జస్ట్ ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తాం. అంటే ఈ లాస్ట్ నెంబర్కి 4తో మల్టిప్లై చేయండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 52 వస్తుంది. ఈ 52 అనేది 13తో డివైడ్ అయినట్లయితే అప్పుడు అది డివిజిబుల్ బై 3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 50661 ఉంది. లాస్ట్ నెంబర్స్ ఏమి ఇక్కడ రెస్ట్లో ఉన్న నెంబర్ 5066. లాస్ట్ నెంబర్లో 1 into 4తో మల్టిప్లై చేయండి. ఇచ్చి స్టార్టింగ్లో ఉన్న రెస్ట్ నెంబర్స్ అంటారు వీటిని. లాస్ట్ నెంబర్ 1 అవుతుంది. సో 1 into 4 చేస్తే 5070. సో ఇప్పుడు మనం 30తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒకవేళ మళ్ళీ ఇంకా నంబర్ ఇంకా ఇంక్రీజ్ అయింది అనుకోండి, యూ టేక్ అనదర్, మళ్ళీ దీనిలో మనకి 5070 నంబర్స్ తీసుకోండి. రెస్ట్ నెంబర్స్ అంటారు. లాస్ట్ నెంబర్ మళ్ళీ 4తో చేయాలి. 507 వచ్చింది. సో ఇంకా మనం డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే యూ గో ఫర్ 5 + 0 అంటే 50. ఓకే, 7 into 4 చేయండి, 78. ఇట్లా స్టెప్స్ మనం అవసరాన్ని బట్టి నంబర్ ఎక్కువగా ఉన్నట్లయితే, మనం లాట్ ఆఫ్ నంబర్ ఉన్నట్లయితే మనం అలా చేస్తూ వెళ్తే ఎక్కడో ఒకసాట 13తో డివైడ్ చేయబడుతుంది అనమాట. దిస్ ఈజ్ ద డివిజిబుల్ బై 13 యొక్క రూల్. ఓకే, నెక్స్ట్ యూ సీ ద డివిజిబుల్ బై 15, డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ ద 15. సో 15తో కావాలి. 15 అంటే 3 into 5 అనమాట. చూడండి, నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3 as well as 5 apply divisible rule of 3 and 5. ఫర్ ఎగ్జాంపుల్ 11445 ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తారు, అన్నీ కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే 15 వస్తుంది. అంటే 15తో డివైడ్ చేసుకోవచ్చు. అంటే 3 రూలు 5 రూల్ రెండు కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఆ నెంబర్ డివైడ్ అయింది అనుకోండి, అప్పుడు 15 కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట డివిజిబుల్ రూల్. అంటే ఇచ్చిన నెంబర్ అంతా యాడ్ చేసి 3తో డివైడ్ చేయొచ్చు, 5తోనూ డివైడ్ చేయగలిగితే 5 రూలు నెక్స్ట్ 3 రూల్ అప్లై చేయగలిగితే రిమైండర్ 0 ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనకు డివిజిబుల్ రూల్ 15 సాటిస్ఫై అయినట్టు. ఓకే, యు సీ ద డివిజిబుల్ ఇవి సిమిలర్గా. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ బై 16 రూల్ అనమాట. ఓకే, డివైడ్ ద లాస్ట్ 4 digits by 16 and if it is divisible by 16 then only given number is divisible by 16 అనమాట. అప్పుడు లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో లాస్ట్ 4 digits by 16. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమి 34560. సిన్స్ లాస్ట్ 4 digits ఆర్ డివిజన్ అవుతుందా లేదు చూసుకోవాలి. ఓకే, లాస్ట్ 4 digits అంటే ఏమి 4560 ఇక్కడ ఉంది కదా, 4560. 16తో డివైడ్ చేయాలంటే 8 into 4 రాసుకోవచ్చు, 4 into 4 రాసుకోవచ్చు. ఓకే, సో ఒక 4 రూలు 8 రూల్ రెండు కూడా ఇంప్లిమెంట్ కాగలిగితే, రూల్స్ చెప్పాం కదా మనం, ఆ రూల్స్ రెండు కూడా సాటిస్ఫై కాగలిగితే అప్పుడు డివిజిబుల్ రూల్ ఫర్ 16తో సాటిస్ఫై అయినట్టు అనమాట. ఓకే, లాస్ట్ డిజిట్స్ 16తో డివైడ్ కావాలి అయినట్లయితే మనకు అది సాటిస్ఫై అవుతుంది. లేదంటే 4 కానీ 2తో కానీ 4 into 4 కానీ లేదా 8 into 2 కానీ ఆ 2 రూల్స్తో సాటిస్ఫై అయినట్లయితే మనకు ఇచ్చిన నెంబర్ 16తో డివైడ్ చేయబడుతుంది. ఓకే, యు సీ ద 17. Multiply the last digits by 5, subtract from the rest. If the result is divisible by 17, then so was the first number is apply this rule over and over again as necessary. అంటే ఇప్పుడు మనకు ఏదైతే నంబర్ చూడండి ఇక్కడ 70 ఇవి రెస్ట్ నెంబర్స్ అంటారు. ఈ థిక్గా ఉన్న 5ని 5తో మల్టిప్లై చేయాలి. లాస్ట్ నెంబర్ ఏదైతే 5తో మల్టిప్లై చేసి ఇంకా రెస్ట్ నెంబర్స్లో సబ్ట్రాక్ట్ చేస్తే 51 వస్తుంది. ఈ 51ని 17తో డివైడ్ చేయగలిగితే అప్పుడు మనకు డివిజిబుల్ రూల్ ఫర్ 17 అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి 3978. అలాగే ఇక్కడ కూడా అంతే 397. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తాం. ఓకే, 0 వచ్చేసింది అనమాట. సో 17తో మనకు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, divisible by 18. Apply the divisibility rule of number 2 and 9. అంటే 18ని 2 into 9 రాసుకోవచ్చు. డివిజిబుల్ 2 రూలు అండ్ 9 రూల్ రెండు కూడా సాటిస్ఫై అయితే, ఆ 2 రూల్స్ సాటిస్ఫై అయినట్లయితే
మనకు డివిజిబుల్ బై 18 సాటిస్ఫై అయినట్టే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 2తో కావాలంటే ఏం చేస్తాం, లాస్ట్లో 2 అనే నెంబర్ ఉండాలి. 2 అనే నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివైడ్ చేయబడుతుంది. నెక్స్ట్ 9 కావాలి. 9 అంటే ఏం చేస్తాం, అన్ని నెంబర్స్ కూడా యాడ్ చేసి 9తో డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు 18 వచ్చింది. ఈ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేసాం, ఈ డిజిట్స్ అన్ని 8తో డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, 9 వస్తుంది అనమాట. ఓకే, డివిజిబుల్ బై 19. చూడండి, మల్టిప్లయింగ్ ద లాస్ట్ డిజిట్స్ బై 2 and added it to the remaining digits. Respect this process until you arrive the smallest number whose divisible you know that. సో మనకి ఈ నెంబర్ ఉంది, లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిప్లై చేస్తాం. ఇక రిమైనింగ్ నెంబర్స్ అంటే 1 2 4 8 ఏదైతే ఉందో రిమైనింగ్ టోటల్ యాడ్ చేస్తాం, 4 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరి ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఎక్కువ అవుతుంది అనుకోండి, డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అగైన్ టు టేక్ మరి వీటితో 125 తీసుకోండి, మళ్ళీ లాస్ట్ నెంబర్ 4గా 2తో చేస్తారు, 133 వస్తుంది. సో ఇది కూడా హైయెస్ట్ ఉంది కాబట్టి మరి అగైన్ టు టేక్ ఏమి 13 ప్లస్ లాస్ట్ నెంబర్ 3 కదా, సో 3తో 2తో మల్టిప్లై చేయండి, 19 వస్తుంది. సో 19 డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి 19తో డివైడ్ చేసుకుంటే సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి డివిజిబుల్ రూల్ బై 20. ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 20 if the tens digits is 7 even and the last digit is 0. అంటే లాస్ట్లో ఈవెన్ నెంబర్ కానీ లేదా 0 కానీ ఉన్నట్లయితే 20తో డివైడ్ చేయబడుతుంది. సింపుల్ అనమాట. అంటే 10 బిహేవియర్ ఎలా ఉంటుందో 20 కూడా ఉంటుంది. అలాగే మనకి 20ని 4 into 5 రాసుకోవచ్చు. అంటే 4 రూల్ సాటిస్ఫై కావాలి, అదేవిధంగా 5 రూల్ సాటిస్ఫై కావచ్చు, లేదంటే 10 రూల్ 2 రూల్ కూడా సాటిస్ఫై అయితే సరిపోతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్లో 0 రావాలి లేదా ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రూల్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద నంబర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, యూనిట్ డిజిట్స్ అంటే చివరిలో మనకు ఈవెన్ నెంబర్ వస్తే 2తో సాటిస్ఫై అవుతుంది. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఓకే, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 2 4 6 అంటే ఈ డిజిట్స్ ఇచ్చిన నంబర్స్ ఇవన్నీ యాడ్ చేసి 3తో డివైడ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి, 2 + 4 + 7 + 2 యాడ్ చేసి 3తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఫౌండ్ బై 2 అండ్ డిజిట్ 4 కాబట్టి 2తో ఈవెన్ నెంబర్ ఇక్కడ ఉన్నట్లయితే డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ 5 డివిజిబుల్ అంటే ఏమి, లాస్ట్లో 0 వచ్చినా లేదా 5 వచ్చినా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, 0 ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 10 సమ్ ఆఫ్ ద డిజిట్స్ మల్టిప్లై 9 యాడ్ చేసి 9తో డివైడ్ చేసుకోవచ్చు. అదే 10 అనుకోండి, లాస్ట్లో 0 వచ్చినా లేదా 5 లాంటిది వచ్చా మనం డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ద నంబర్ ఆఫ్ ఫౌండ్ బై ద లాస్ట్ 2 డిజిట్స్ 25తో డివైడ్ చేసుకోవచ్చు, 125 కానీ. ఓకే, 100తో డివైడ్ కావాలంటే 1200 400 లాస్ట్లో 2 జీరోస్ వస్తే మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద డివిజిబిలిటీ రూల్స్ అండ్ నంబర్స్. ఓకే, మీకు కొన్ని ఇంటర్వెల్స్, ఇన్ఈక్వాలిటీ వర్సెస్ ఇంటర్వెల్స్ అనమాట, నోటేషన్స్. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అనుకోండి, 5 కన్నా ఎక్స్ వాల్యూ ఎప్పుడు గ్రేటర్ దాన్లో ఉంటుంది కాబట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. అంటే 5 కన్నా గ్రేటర్ దాన్ వాల్యూ 6 2 6 అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఓకే, స్మాల్ బ్రాకెట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అన్నాడు అనుకోండి. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కావచ్చు లేదా 5 కన్నా గ్రేటర్ దాన్లో ఉండొచ్చు. కాబట్టి దీన్ని ఇక్కడ ఏం చేస్తాం, క్లోజ్డ్ బ్రాకెట్ వేస్తాం. ఎందుకంటే 5తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక మనకు 5 లోయెస్ట్ వాల్యూస్ అనే అవకాశం ఉండదు కాబట్టి క్లోజ్ చేసేస్తాం. ఇది ఇన్ఫినిటీ ఎంతవరకు తెలియదు కాబట్టి అప్ టు ఇన్ఫినిటీ వరకు రాసుకోవచ్చు. ఈ స్మాల్ బ్రాకెట్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎక్స్ లెస్ దాన్ 5 అన్నాడు అనుకోండి. ఎక్స్ లెస్ దాన్ 5 అంటే ఏమి, ఇక్కడ -ఇన్ఫినిటీ ఇక్కడ +5 అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ -5 ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే 5 కన్నా మైనస్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి -1 -2 -3 -4 ఇలా. ఎక్కడి నుంచి 5 కన్నా బిలో అంటే మనకి 4 కానీ 3 2 1 -1 ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్లోజ్ బ్రాకెట్ అంటే స్మాల్ బ్రాకెట్ తీసుకుంటాం. లెస్ దాన్ అయింది అనుకోండి, ఇక్కడ లెస్ దాన్ కాబట్టి ఎక్స్ అనేది లెస్ దాన్ లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కావచ్చు. అంటే ఏమి ఇక్కడ -ఇన్ఫినిటీ అవుతుంది కానీ 5కి ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అనమాట. ఓకే, రిప్రజెంట్ చేసుకుంటాం.
నెక్స్ట్ 1కి x5 అంటే ఏమి, ఎక్స్ వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ మధ్య, అంటే 1 5 అంటే 1కి 5కి బిట్వీన్ ఏముండాయి నీకు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఓకే, ఇన్ బిట్వీన్ మధ్య ఉండాలి. సో కాబట్టి లిమిట్స్ ఏమి ఇక్కడ 1 5 అనమాట. సో 1,5 ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ 1 కానీ 2 3 గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, అదేవిధంగా 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ 5 అన్నాడు అనుకోండి. ఓకే, సో ఇక్కడ 1 అంటే 1తో స్టార్ట్ అవుతుంది, 5తో కన్నా బిలో ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. గ్రాఫికల్ అంటే 1, నెక్స్ట్ ఇది 5తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదే 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 5 అన్నాడు అనుకోండి, 0 ఇది అనమాట. ఓకే, ఏమవుతుంది ఇక్కడ 1తో మొదలవుతుంది, 5తో క్లోజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వస్తే, ఎక్కడైతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వస్తుందో అక్కడ క్లోజ్ బ్రాకెట్ వస్తుంది, అంటే స్క్వేర్ టైప్. ఓకే, నెక్స్ట్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ వచ్చాక ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది, 1కి 5కి ఇన్ బిట్వీన్ మధ్య. ఓకే, స్క్వేర్ బ్రాకెట్. అదేవిధంగా ఎక్స్ లెస్ దాన్ 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్, అంటే ఇక్కడ పాజిటివ్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, 5 నుంచి ఇన్ఫినిటీకి ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ 1 నుంచి మైనస్ ఇన్ఫినిటీకి ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అయింది అనుకోండి. అంటే ఏమవుతుంది నీకు, చూడండి ఇక్కడ మైనస్ లెస్ దాన్ కాబట్టి -5, అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 1 యూనియన్. నెక్స్ట్ ఏమి ఇక్కడ ఆర్ అని వచ్చింది కాబట్టి యూనియన్ రాసుకోవచ్చు. ఓకే, ఇంటర్సెక్షన్ వస్తే ఇంటూ అనమాట. ఓకే, సో కాబట్టి 5, ఇన్ఫినిటీ రాసుకోవచ్చు. సిమిలర్గా మనకు ఎక్స్ లెస్ దాన్ 1 అని అనుకోండి, ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే చూడండి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇక్కడ మైనస్. అంటే ఏమి ఇక్కడ 1 కన్నా స్మాలెస్ట్ అంటే నెగిటివ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ ఎంత మనకు తెలియదు కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ అనుకోవచ్చు. మైనస్ ఇన్ఫినిటీ 1 రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి యూనియన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే 5తో స్టార్ట్ అవుతుంది, లేదా దానికని గ్రేటర్ వాల్యూ అంటే 6 7 అప్ టు ఇన్ఫినిటీ వరకు రాసుకోవచ్చు అనమాట. బ్రాకెట్స్ జాగ్రత్తగా స్క్వేర్ ఇక్కడ క్లోజ్డ్ రాసుకుంటాం, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ 1 ఆర్ వచ్చిందనుకోండి, అంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ 1కి ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి యూనియన్ రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 5 అన్నాడు కాబట్టి 5 రాసుకుంటారు. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఎంతవరకు తెలియదు కాబట్టి, అంటే ఏమి అంటే స్మాల్ బ్రాకెట్ తీసుకుంటాం అనమాట. అంటే ఏమి అప్ టు ఇన్ఫినిటీ అని. ఓకే, దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఇలాంటివి వస్తే మనం ఎలా రాసుకోవాలి బ్రాకెట్స్ అనేది, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ HCF and LCM. Okay, tomorrow I will discuss new topic, HCF and LCM. Okay, thank you. Guru Brahma Guru Vishnu Guru Devo